ఎవరితోనూ స్నేహం చేయొచ్చు? ఏ చెడ్డ స్వభావం లేకుండా, నిన్ను ఏ కోణంలోనూ పాడు చెయ్యరు అన్నోళ్ళు చెప్పండి. అలాంటి వాళ్ళతో నువ్వు చేయి స్నేహం. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటే స్నేహాలొద్దు, అది ఎవ్వరికీ వద్దని చెప్పి ఇప్పుడు పక్షపాతంగా మగోళ్ళు చేసుకోమంటా. స్నేహాల వల్ల బాగుపడిన వాళ్ళు ఎవడో ఉన్నాడండి. దేవుడితో స్నేహం చేస్తే గొప్ప వాళ్ళు అవుతారు. మిగతా లోకంలో ఎవరితో చేసినా వాళ్ళ లోపాలు ఉంటాయి. వాళ్ళల్లో ఉద్యోగాల్లో, కాలేజీల్లో, బిజినెస్ లో, స్కూళ్లలో నీతిమంతులు మీకు దొరకరు. మీకు దొరికే వాళ్ళందరూ మిక్కిలి దుర్మార్గులు, మిక్కిలి చెడిపోయిన వాళ్ళు, లోపంతో స్నేహం చేసేవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు, చెడ్డ స్వభావాలతో ఉన్నవాళ్ళు. నువ్వు అహంకారంతో స్నేహం చేయి, 6 వారాలకు నీకు కూడా అహంకారం మాటలు వస్తాయి, పనిచేసేస్తాయండి. అది ఇంపాక్ట్ వచ్చేస్తాయండి బాబు. వాళ్ళ అలవాట్లు మీ మీదకి వచ్చేస్తాయి, వాళ్ళ స్వభావాలు మీలో పనిచేస్తాయి, వాళ్ళ వ్యసనాలు మీలోకి వస్తాయి. ఇప్పుడు ఎందుకు రాయించారు బైబిల్లో? అది ఎవరెవరితో చేస్తున్నారు? మగోడే, దేవుని బిడ్డే. కానీ ఈ మంచోడు వెళ్ళి చెడ్డోడితో స్నేహం చేశాడండి. యెహోషాపాతు మంచోడండి, మంచి వ్యక్తి. ఎలాంటో నేర్చుకున్నాడు? చెడ్డ వ్యక్తి కోసం. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకో, మీ దగ్గర ఆన్సర్ ఉంటది. యెహోషాపాతుకి ఆన్సర్ ఏముంది? నేను ఓటర్ల కోసమే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు, నేనేమీ తప్పుడు పనులు చేయట్లేదు అంటారు. ఏ ఉద్దేశం అన్నది కాదు, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఉద్యోగం కదా, రేపు సపోర్ట్ ఉంటది. ఎంత పిచ్చి నిర్ణయం తీసుకున్నాడండి యెహోషాపాతు, ఎంత అజ్ఞానిగా ఆలోచించాడండి. కంపల్సరీగా నేను రాజు సహాయం తీసుకోవాలి, రాజుతో స్నేహం చేసి ఓడల కోసం. మీలో కూడా ఇదే ప్రాబ్లం అండి. నేను ఎంప్లాయ్ అన్నయ్య, నాకు ఎవరన్నా హెల్ప్ చేయాలంటే నీ దేవుడిని అంత అసమర్థుని చేస్తావా నువ్వు? నీ దేవుడిని అంత చేతగానోని చేస్తావా? నీ ఉద్యోగంలో సమస్య వస్తే దేవుడు కాపాడలేరా? దేవుడు తీర్చలేరు? నీ ఉద్యోగంలో ఆయన ఏం కలగ చేసుకోలేరా? మొద్దుగే ఉద్యోగంలో సమస్య వస్తే దేవుడు కలగ చేసుకోలేదా? మొద్దుగే నమస్తే పెట్టలేదు పైన ఆఫీసర్కి, హామానికి దేవుడు కలగ చేసుకోలేదా? విడిపించలేదా? గొప్ప చేయలేదా? మీ అవిశ్వాసం ఎంత దరిద్రంగా ఉంటుందంటే, మా ఉద్యోగంలో తప్పదని చేయాలి, ఉండాలనుకుంటే, మనస్సు నిగ్రహించుకుంటే, దేవుడు నిమిత్తం నువ్వేదైనా వదులుకుంటే దేవుడు నీకు అత్యధికమైన కృప చూపిస్తారు. దేవుడి కోసం నువ్వేదైనా వదులుకుంటే గ్యారంటీ నీకు బ్లెస్ చేస్తారు. ఆయన సాక్షిగా నిలబెట్టుకుని ఆశీర్వదిస్తారు, గ్యారంటీ. ఉద్యోగంలో అలా కుదరదని, బిజినెస్ లో కుదిరిద్ది, కుదరాలి. యెహోషాపాతు సాక్ష్యం విన్న తర్వాత మనందరికి బుద్ధి రావాలి.